యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అట్లంటే ఎట్లమ్మా? తప్పో ఒప్పో నా అత్త మాట జారింది. నేను దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ బరువు మోయాల్సి వచ్చింది. ఇప్పుడు నడుమలు ఏడ్చిపెట్టుడు సాధ్యం కాదమ్మా. గది కోడలిగా నా బాధ్యత అనిపించుకోదు. అదేనమ్మా నా బాధ కూడా. ఆ ఇంటి కోడలు అయినందుకు నీ మీద బరువు పెట్టి అందరూ తప్పుకుంటున్నారు. ఈ బరువుతో గట్టెక్కుతావన్న నమ్మకం లేదు వల్లి. నువ్వు అనుకున్నట్టు జరుగుతుందన్న ఆశ కూడా లేదు. అల్లుడి కోపం ప్రళయం, అల్లుడి ప్రశ్నలు వలయం, నీ భర్త పెట్టుకున్న నియమం ఒక నిప్పుల గుండం. ఇవన్నిటి మధ్య నువ్వు నిలబడి ఎలా ఒట్టుకి చేరగలవు? ఈ నిజం తెలిసిన రోజు ఎలా నీ కాపురాన్ని నిలబెట్టుకోగలవు? తెలియదమ్మా. నేనొట్టుకెట్లొస్తానో తెలియదు. కానీ నా అత్తింటిని ఆఘాతంలో పడకుండా ఎట్లా ఆపాలో నాకు తెలుసు. దానికి ఒక్కటే దారి. నా ఆడబిడ్డ ప్రేమించినంతోనే పిల్ల పెళ్లి జరగాలి. గందుకు నేను ప్రయత్నం చేయాలి. గప్పటిదాకా గీ అబద్ధపు కడుపుని నేను మొయ్యాలి. నీది నమ్మకం కాదమ్మా, అమాయకత్వం. నీ ఆడబిడ్డ గొడవలో నువ్వు మధ్యలో నిలబడ్డావు వల్లి. నీ భర్త మొండితనం గురించి నీకే తెలియకపోతే ఎలా? నా భర్త మొండితనం ఎరకని, మంచితనము ఎరకని. నువ్వు నన్ను నమ్మొద్దమ్మా. నేను నమ్మినా గా భద్రకాలమ్మ నమ్ము. ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడి నా భర్తతోటి వేయించుకున్న కొంగుముడి గా తల్లి కళ్ళతోటి చూస్తే 100 మీ అమ్మ బాధ ఏందో చెప్పిందా? మా అమ్మకి బాధేంది బామ్మ, అంత అవుతుందే. సరే, జరంత బువ్వదిద్దు గాని రా. బామ్మ నేను పోవాలి బామ్మ. అన్నం గిన్నె మేమొద్దు. అదేంటి మాటైనా చెప్పకుండా వచ్చావు? అన్నం తినకుండానే వెళ్ళిపోతావా? లేదన్నయ్య, మా అత్తగారులతోటి కలిసి బట్టలకొచ్చినాం. గాలిని దుకాణంలోంచి మిమ్మల్ని చూసిపోదామని గిట్లొచ్చినా. నేను పోయేస్తా. అమ్మా, నీ బిడ్డ కోసమైనా నువ్వు జర మనసు సంధాయించుకోవాలి. గట్ల చెప్పు దానికి. నేను పోయేస్తా బామ్మ. గట్లనే. జాగ్రత్త వల్లి. తల్లి, నువ్వు సామాన్యురాలివి కాదమ్మా. అనుకున్నదే తడవుగా రోహిత్ గారి కుటుంబ దగ్గరికి వచ్చింది అంటే నువ్వు ఆ రోహిత్ గారిని పట్టుకోవటం నీకు మంచి నీళ్ళు తాగినంత ఈజీ. దొరికిన అవకాశం డాడీది. ఆ సామ్రాట్ గారిని, ఆ శ్రీవల్లుని దెబ్బ కొట్టే అదృష్టం అంత తేలిక వదులుకుంటానా? బేబీ, వాడి ఫోటో సంపాదించావు సరే, ఇప్పుడు ఈ ఫోటోతో నువ్వేం చేయబోతున్నావు? ఈ ఫోటో ఆ శ్రీవల్లికి చుక్కలు చూపించబోతుంది. ఈ ఫోటో ఆ ఇంట్లో బీభత్సం సృష్టించబోతోంది. ఎలా? మేనేజర్, కుంకుమ పువ్వులా ఉంది, దేనికమ్మా ఇది? ఈ కుంకుమ పువ్వుకి వాడికి లింక్ ఉంది కదా డాడ్. బేబీ, డాడీ, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కుంకుమ పువ్వు తింటారు. దానికి కారణమైన వాడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఒక్కడే వెళ్తే మజా ఏముంటుంది? ఈ కుంకుమ పువ్వు
ఆ ఫోటోకి తోడుగా వెళ్తే కాంబినేషన్ అత్తరిపోతుంది. సూపర్ అమ్మా, ఇప్పుడు వెలిగింది నా బుర్రకి. ఒకే దెబ్బకి సామ్రాట్ గాడి చెల్లి పెళ్ళం ఫినిష్. ఇప్పుడే ఫినిష్ అయితే కిక్కే ఉంది డాడ్. ఇది కేవలం పనిష్మెంటే. దీన్ని అందంగా ప్యాక్ చేసి ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ సామ్రాట్ గాడింటికి చేరేలా చెయ్యి. అలాగే మేడం. వెళ్ళు. ఆ ఫోటోతో గేమ్ మొదలైంది డాడ్. ముందు ముందు అసలు రహస్యంతో ఆ ఆటకి ముగింపునిస్తాను. ఓకే వినయ్, అందరూ ఇంట్లోనే ఉన్నారు, పర్వాలేదు, నువ్వు వచ్చే. ఇట్స్ ఓకే. అమ్మా అమ్మా, ఏంటన్నా? వినయ్ ఇంటికి వస్తున్నాడంట. వినయ్ ఇప్పుడెందుకు వస్తున్నాడు? కాబోయే అత్తగారింటికి రావాలనుకునే వాడికి పెద్దగా కారణాలుంటాయా? అవునవును, కరెక్ట్. సార్, కొరియర్ సార్. ఎవరికి? శాన్విక్ సార్, సైన్ చేయండి సార్. శాన్వికి పార్సలా? థ్యాంక్ యూ సార్. ఏంటన్నా పార్సల్? విన్నావు కదమ్మా, శాన్విక్ వచ్చిందంట, తీసుకెళ్ళివు. అదిగో శాన్వియే వస్తుంది. ఏంటన్నయ్యా? నీకేదో పార్సిల్ వచ్చింది శాన్విక్. పార్సలా? నాకా? ఏదైనా వెడ్డింగ్ గ్రీటింగ్స్ ఏమో, చూడు. ఓపెన్ చేయి. ఇలా ఇవ్వు. ఏంటిది? ఇది కుంకుమ పువ్వు నాన్న. కుంకుమ పువ్వా? అవును నాన్న, కుంకుమ పువ్వే. ఇందులో ఏదో కార్డు ఉంది. హలో,
శాన్వి, ఈ ఫోటో ఏంటి? ఆ కుంకుమ పువ్వేంటే? నాకు అదే తెలియట్లేదమ్మా. శాన్వి, కొంతసేపట్లో నగలు అవన్నీ వస్తున్నాయి. నీకు కావాల్సినవేంటో తీసుకో. అన్నట్టు ఇందాక నీకు పార్సల్ ఏదో వచ్చింది, ఏంటది? అదేంటమ్మా నీ చేతిలో ఉందే, ఆ బాక్స్ ఏదో అన్నావు? ఆ కుంకుమ పువ్వు నాన్నా. అది శాన్వికి ఎందుకు వచ్చింది? అది ఎవరో ఫ్రెండ్ పంపించిందంట నాన్నా. ఏం మాట్లాడుతున్నావమ్మా? మతిపోయిందా? కుంకుమ పువ్వు ప్రెగ్నెంట్ లేడీస్కి కదా వాడతారు. అవునన్నా, అవును. మరి గ్రీటింగ్స్ పంపించకుండా శాన్వికి కుంకుమ పువ్వు పంపించడం ఏంటి? నాన్ సెన్స్. మాట్లాడు శాన్వి, అవి వెడ్డింగ్ గ్రీటింగ్సే కదా? అవునన్నయ్య. అందులో కుంకుమ పువ్వు ఎందుకుంది? ఈ పార్సల్ పంపింది ఎవరు? అది అన్నయ్య. అది అన్నయ్య. శాన్వి ఫ్రెండ్ నాన్నా. ఎవరా ఫ్రెండ్? గీత. గీత? శాన్వి దోస్త్ గీత. గా పార్సిల్ గీతనే పంపుంటది కదా శాన్వి? మరి ఆ పార్సల్లో ఆ కుంకుమ పువ్వేంటి? నా కొరకు పంపింది. నీకోసం. నువ్వు ప్రెగ్నెంట్ అని శాన్వి ఫ్రెండ్కి ఎలా తెలుసు? శాన్వి చెప్తే తెలుస్తుంది. మొన్న చెప్పినావు కదా శాన్వి, మీ ఫ్రెండ్ కేరళలో ఉంటది, గడ కుంకుమ పువ్వు మస్తు ఫేమస్, గది తెప్పిస్తానని చెప్పినావు కదా. గప్పుడు చెప్పింది, ఇప్పుడు పంపింది. ఏం రత్తమా, గిది నాది. శాన్వికి పంపిన గ్రీటింగ్స్ లో నీకు సంబంధించిన కుంకుమ పువ్వు పెట్టడం ఏంటి? స్టూపిడిటీ. ఏదో తీయండి, గిది పంపిన పిల్లకు గంత తెలియదేమో. నువ్వెక్కడికి వెళ్ళావు? ఇంక నా మీద పట్టడు. మా ఇంటికి వెళ్ళి వస్తున్నా అండి. ఎందుకు? మా అమ్మని చూడబోతయింది. నిన్ననే కదా వచ్చింది. కడుపుతో ఉన్న పిల్ల కదా నాన్నా, తల్లి మీద మనసు లాగుతుంది. గంతే గంతే, గంటలు వచ్చేసినావు కదా. ఎంత చెప్పినా నీ బుద్ధి మారదు. ఏంది శాన్వి, ఈ పార్సల్ ఏంది, ఈ కుంకుమ పువ్వేంది? తెలీదొదినా, ఫ్రమ్ అడ్రస్ లేదు.
కుంకుమ పువ్వుతో పాటు రోహిత్ ఫోటో కూడా ఉంది. రోహిత్ ఫోటోనా? అవును శ్రీవల్లి, కాస్తలో ప్రమాదం తప్పింది. ఆ ఫోటో వాడు చూడలేదు. మరి ఫోటో దాచిపెట్టినరా? అన్నయ్యకి భయపడి ఫోటో వదిలేశాను వదినా. కానీ ఇప్పుడు ఆ ఫోటో కనిపించడం లేదు. కొంప మునిగుద్ది. లేకుండ్రి. శ్రీవల్లి, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేదంటేనా? అరే దాందే ఉందత్తమ్మా, ముందుగల ఫోటో లేకుండ్రి. వదినా ఎక్కడ కనిపించట్లేదు వదినా. సరే ఇప్పుడు ఇడిచిపెట్టుండ్రి. ఆయన చూస్తే ఏంది అని అడుగుతారు. జర జాగ్రత్తగా ఉండండి. అమ్మా, నేను బయటకు వెళ్ళొస్తాను. అలాగే. ఒరే గణపతి, ఉండ్రా ఉండు. ఏంటి బామ్మా? యాడికి రాబోతున్నావు? పనుంది, బయటకు వెళ్తున్నా. నేను నీకేం చెప్పినాన్రా, మర్చిపోయినావా? ఏం చెప్పావు? తులం యాలకులు, సటాకు జీలకర్ర, 1/2 కిలో బాదం పప్పు, 1/2 కిలో జీడిపప్పు, 1/2 కిలో బెల్లం. ఆ పప్పు ఎందుకే ఇవన్నీ? ఎందుకైతే నీకెందుకురా, పోయి కొనుక్కురా పో. రేపు కొనుక్కొస్తాలేవే, నాకు ఇప్పుడు అర్జెంట్ పనుంది. ఆగరా, నాకిప్పుడే కావాలా. అన్నట్లు మర్చిపోయినా, ఎండు ఖర్జూర పళ్ళు 1/2 కిలో కావాలి. దేనికత్తయ్య అవన్నీ? అదే అర్థం కావట్లేదమ్మా. ఇందాక నుంచి ప్రాణం తీస్తుందనుకో. ఏంటత్తయ్య ఇది? నువ్వు పోయి తెస్తావా తేవా? ఎందుకో చెప్పండి. మూలికలతోటి చూర్ణం చెయ్యాలి. ఈ అన్నీ రుబ్బి నా మనవరాలి బలానికి టానిక్ తయారు చేస్తా. టానిక్ ఏంటి, చూర్ణం ఏంటి? వసే వసే పాగలదానా, వల్లి కడుపుతోటున్నది గదనే. ఈ టైంలో ఇవన్నీ తింటే పుట్టబోయే మహారాజు బలంగా అందంగా పైల్మాన్ లెక్క పుడతాడు. ఏందమ్మా ఈ ముసలిది ఎట్ట తయారైంది? ఇగో నోరు తెరిచినవనుకో సంప బగులుతదిరా. చెప్పింది సెయ్ పో. వల్లికి డాక్టర్లు మందులిస్తారు కదే, నీ నాటు వైద్యం ఎందుకు? గిదేం నాటు వైద్యం కాదు. డాక్టర్లు ప్రోటీన్లు షేకులని రాస్తారు. దానిలో ఏం బలం ఉండది. నేను చేసే దాంట్లో బలం ఉంటది. పుట్టబోయేటోడు గట్టిగా మీ తాత లెక్క పుడతాడురా. ఇప్పుడు అవేమీ వద్దత్తయ్యా, నా మాట వినండి. ఇగో వద్దు గిద్దు అంటే ఊకునేదే లేదు. ఇవన్నీ తయారు చేయాలే, నా మనవరాల్ని తోలుకొచ్చి తినిపియాలే. అల్లుడు గారి గురించి తెలుసు కదత్తయ్యా. ఇప్పుడు శ్రీవల్లిని ఇక్కడికి పంపించారత్తయ్యా, అర్థం చేసుకోండి. ఎందుకు పంపడు? కడుపుతోటున్న బిడ్డకి మనమేం పెట్టుకోవద్దా? అయినా వాళ్ళ ఇంట్లో పెళ్ళుంది కదత్తయ్యా, వదిలేయండి. అయితే నేనే పోతా. అవు నేనే పోయి నా మనవరాలు తానా 4 దినాలుండి దానికేం పెట్టాలనో అవి తినిపించొస్తా. మీరెందుకత్తయ్యా ఇప్పుడు? మీకు మతిపోయిందా? చెప్తే వినరేంటి? నాకేం మతిపోలే, నేనే వల్లితానికి పోతా. అరే నువ్వట్లా చూస్తావేంద్రా, పోయి నేను చెప్పినవన్నీ తీసుకురాపో పో. కర్మరా బాబు. ఇప్పుడు గాని అత్తయ్య అక్కడికి వెళితే అత్తయ్య ప్రవర్తన వల్ల అక్కడ ఎన్ని అనర్థాలు జరుగుతాయో. ఏం చెయ్యాలి?